సంగారెడ్డి పట్టణం 23వ వార్డు పరిధిలోని శివాజీనగర్లో ఉన్న సంగమేశ్వర స్వామి దేవాలయం ఏరియాలో వీధి దీపాలు వెలగడం లేదు. కాలనీలో అంధకారం నెలకొంది. వీధి దీపాలకు మరమ్మతులు చేయించి వెలిగించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అద్దగుట్ట డివిజన్ పరిధిలో ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు. దురదృష్టవశాత్తు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడని ఆరోపించారు. భాజపాను ఎన్నికల్లో ఓడించి దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి చింత భువనేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల భద్రత కోసమే తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి పోచమ్మగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ సందర్శించారు. వాహనాల తనిఖీ తీరును బెల్లంపల్లి రూరల్ సిఐ అష్టలోద్దన్ను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకమని సీఎం రేవంత్ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణ, పంచామృతాభిషేకం, హారతి, భక్తులకు ప్రసాద వితరణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు అన్నసత్రం నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి అరవింద్ శర్మ తెలిపినారు. గంజాయి తాగుతున్న 6గురిని అరెస్ట్ చేసినట్లు వెంకటాపురం సిఐ బండారి కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 1 కిలో గంజాయి దొరికిందన్నారు. కేసు నమోదు చేశామన్నారు. సిద్దిపేట ఇలాఖలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం హోరెత్తింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ రోజు సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేపట్టారు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో ఉన్న బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో వేసవి శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ధ్యానం, యోగా, పరమాత్మ గురించి అవగాహన కల్పించారు. కాగజ్ నగర్ పట్టణంలోని మున్నీ బార్లో గుర్తు తెలియని దొంగ లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డాడు. కౌంటర్లో ఉన్న 3 లక్షల నగదును దోచుకెళ్లాడు. తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వం మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఇప్పటి బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మంగళహారతులు పట్టిందని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 16 నామినేషన్లకు గాను 13 నామినేషన్లు ఆమోదం పొందాయని ఈఆర్ఓ నూకరాజు వెల్లడించారు. సరగడ లక్ష్మి, బడ్డుకొండ పద్మావతి, కరే చినితల్లి బిఫోరాలు అందజేయకపోవడంతో వారి అనుమతితో నామినేషన్లు తిరస్కరించారు. వనపర్తికి 30వ వార్డుకు చెందిన శ్రీతేజకు జేఈ మెయిన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా 99.04% ఉత్తీర్ణత సాధించింది. అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ విద్యార్థి నివాసానికి వెళ్లి శ్రీతేజను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నాచారం డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రవీంద్రనగర్, సాయినగర్, శ్రీ రాఘవేంద్ర నగర్లో కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు.
గురజాల అసెంబ్లీ స్థానానికి దాఖలైన నామినేషన్లలో 12 పత్రాలను తిరస్కరించినట్లు ఆర్వ రమణకాంత్ రెడ్డి తెలిపారు. 25 మంది అభ్యర్థులు 37 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూనిటీ అనంతరం మొత్తం 13 మంది నామినేషన్లు ధృవీకరించినట్లు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆముదాల వలసలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు. బీసీల ఆకాంక్షలు, న్యాయమైన డిమాండ్లను గుర్తించే పార్టీకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ తెలిపారు. కన్నడ సినీ హీరో కిచ్చా సుదీప్ రాయచూరులోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. తన భార్యతో కలిసి అక్కడ పూజలు చేశారు. నగరంలోని గాంధీ సర్కిల్లోని హనుమాన్ ఆలయాన్ని ఇటీవలే పునఃప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బ్రోకర్, ఒక జోకర్, ఒక తాగుబోతు, తెలంగాణ మంత్రి వర్గంలోనే సబ్జెక్ట్ లేని సన్నాసి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.